మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం సింపుల్ డిజైన్ ఒకటి చేద్దామండి. దానికి కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. 8 అయినా పర్వాలేదు, 6 అయినా పర్వాలేదు. తీసుకున్న తర్వాత ఇలా టాజల్ తీసుకొని ఇలాంటి రౌండ్ బీడ్స్ కొన్ని తీసుకోండి. ఓకేనా. కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఓకేనా. ఇలా టై చేసిన తర్వాత బీడ్ తీసుకోండి. తర్వాత టాజల్ తీసుకోండి. తీసుకొని ఈ బీడ్కి నీడిలు పైనుంచి మన వైపు తీసుకొని లాగితే ఇక ఇలా వస్తుంది. మెలకపడ్డాక దీనిని ఈ సైడ్ కుచ్చి ఇలా కట్టేసేయండి. ఓకేనా. ఇలా కట్టేసిన తర్వాత ఇటు సైడ్కి నీడిల్ తీయండి. తీసి ఇలా టాజల్ లోపలికి కుచ్చేసేయండి. కుచ్చేసి కట్ చేసుకోండి. ఓకేనా. ఇలా 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 అయితే సింపుల్గా చేసేసాను. దీని తర్వాత మీకు ఇదైతే సింపుల్ డిజైన్ కదా, ఇలా అయితే చేసేసాను. అంటే సింపుల్ వర్క్ కావాలన్నారు, ఒక బాల్ పెట్టేసి కట్టమని అన్నారు, అంతే కట్టేశాను నేను. 2 ఇంచెస్కి ఒక బాల్ పెట్టేసి ఒక టాజల్ పెట్టేసి కట్టేసాను అనమాట. అయితే దీనికి మనము గ్రాండ్గా చేసుకోవాలి అని అంటే కొంచెం ఒక బాల్ అయితే యాడ్ చేశాను. దాని మేకింగ్ వీడియో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సింపుల్గా మనకి ఒక ఇలా చేసుకున్న డిజైన్ అయితే అండి మనము 200 నుంచి 350 వరకు చెప్పుకోవచ్చు. కానీ కాకపోతే ఒక టాజిల్ మేకింగ్ కోసం మాత్రమే ఈ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి మాత్రమే మనం అంత చెప్పడానికి. కాకపోతే ఏంటంటే ఇక సింపుల్ అది ఇదే అని అంటుంటారనమాట. ఇక సో మనకి కస్టమర్ని బట్టి లేకపోతే మధ్యలో ఎవరన్నా ఉంటేనో ఇక అది అలా వెళ్ళిపోవాలి అంతే. ఇంకా రేట్ అనేది దీని మీద పర్టికులర్గా అయితే మనం పెట్టలేము. చెప్పినా కదా 200 నుంచి ఇక 250 200కైనా సరే చేయమని అంటుంటారు. ఇంకా దాన్ని బట్టి చూడాలా. అది ఖాళీగా ఉన్నప్పుడైతే 150 రూపాయలకు కూడా చేయొచ్చు. కానీ బిజీ ఉన్న టైంలోనూ ఒక టాజల్ కట్టడానికి కూడా మనకు చిరాకు వస్తూ ఉంటుంది. చిరాకు అంటే బిజీ ఉంటాం కాబట్టి అంత టైము ఇవ్వలేమన్నమాట. అలాంటప్పుడు కొంచెం డిమాండ్ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా దీనికి వచ్చేసి మనం కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి అని అంటే నేను మీకు ఒక బాల్ చేసి చూపిస్తాను. ఇలా 3mm సైజు బీడ్స్ కొన్ని తీసుకోండి. తీసుకొని ఒక 5 బీడ్స్ అయితే ఇవి తీసుకోండి. ఫైవ్ బీడ్స్ తీసుకొని ఇలా దారాల మధ్యలో నుంచి నీడిల్ తీసి దగ్గరగా లాగేసేయండి. ఓకేనా. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ వచ్చేసి మనకి నాటు ముడి మనకు ఇక్కడ వేసాము, ఈ దారాల లోపల నుంచి లాగినాం అంటే ఇది నీడిల్ ఉన్న థ్రెడ్ కదా, దీనిని మనం ఇలా లాగితే దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇలా లాగితే మనకి ఇది దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా లాగితే వచ్చేసింది కదా. ఇలానే తిప్పేసి నీడిలు ఇటువైపు ఉన్న బీడ్కి పెట్టేసేయండి. అంటే ఆపోజిట్ సైడ్లో అనమాట. అలా చేస్తే మనకి టైట్ వస్తుంది అనమాట. ముడేసుకున్నా లేకపోయినా ఇలా టైట్ వస్తుంది. లేదనంటే 2 దారాలు కలిపి ముడేసుకున్నా పర్వాలేదు. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం 5 బీడ్స్ తీసుకున్నాము. ఇక్కడున్న 5 బీడ్స్కి కూడా మనము ఇంకొక 4 బీడ్స్ యాడ్ చేస్తామన్నమాట. ఇలా రౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ బీడ్ ఉంది కదా, దీనికి 4 బీడ్స్ యాడ్ చేయాలి. 3 4 ఈ 4 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా పెట్టేసి ఈ బీడ్ లోపల నుంచే కుచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మనం తీసుకున్న 5 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి యాడ్ చేసేసాం ఇవి. ఇప్పుడు సెకండ్ బీడ్కి యాడ్ చేయాలి కాబట్టి సెకండ్ బీడ్కి నీడిల్ కుచ్చేస్తున్నా.
ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 4 బీడ్స్ యాడ్ చేయాలి అని అంటే పట్టవు. ఇక్కడ ఇది వచ్చేసింది కదా, స్పేస్ ఆక్రమించేసింది, అందుకని ఇప్పుడు మనం దీన్ని కూడా కలుపుకుందాం. కాబట్టి మనం ఇప్పుడు 3 తీసుకుంటే సరిపోతుంది. 3 బీడ్స్ తీసుకొని ఇప్పుడు కలుపుకుందాం అనుకున్నాం కదా మనం బీడ్. ఇలా 3 బీడ్స్ తీసుకొని ఇది 1 2 3 4th వన్ కదా, దీనికి అలాగే మనం సెకండ్ బీడ్ అనుకున్నాం కదా, దానికి నీడిల్ తీసేసేయండి. ఇలా ఇలా కుచ్చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం 5 తీసుకున్న రౌండ్లో నుంచి 3rd బీడ్కి యాడ్ చేద్దాం. 3rd బీడ్కి కుచ్చేసి ఇప్పుడు మళ్ళీ 3 బీడ్స్ తీసుకుందాం. తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇటువైపు దాన్ని కుచ్చేసి ఇలా. ఓకేనా. ప్రతి దాంట్లోనే మనకి 4 బీడ్స్ కావాలి కాబట్టి మనము ఈ పక్కన దాన్ని ఖచ్చితంగా కలుపుకోవాలన్నమాట. ఇలా త్రీ తీసేసుకొని మళ్ళీ దీనికి కలిపేసేయండి. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి మనకి 5th వన్ బీడ్ ఒకటి మిగులుతుంది కదా. అయితే ఇక్కడ 5th వన్కి కూర్చాలన్నా కూడా ఇటువైపు ఒక బీడ్ అడ్డం వస్తుంది, ఇటువైపు ఒకటి అడ్డం వస్తుంది. చూసారు కదా, ఇక్కడ 1 2 3 ఉన్నాయి. అంటే థ్రెడ్ మనకి మధ్యలో ఉంది. ఇప్పుడు మనం దీనికి కూర్చాలి కాబట్టి కూర్చేద్దాం. 5th వన్ రింగ్ రావాలి కాబట్టి ఇప్పుడు ఇటు నుంచి 4 బీడ్స్ తీయాలి మనము. అంటే ఇక్కడ ఒక బీడ్ అడ్డం వచ్చింది కదా, అందుకని దానికి ముందు కూర్చేద్దాం ఇలా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సిన 3లోని ఒకటి వచ్చేసింది కాబట్టి ఇంకొక 2 తీసుకుంటే సరిపోతుంది. 2 తీసుకొని ఇందాక నుంచి మనం కలుపుకుంటూ వస్తున్నాం కదా ఒక బీడ్, దానికి కలిపేసేయండి ఇలా. ఓకేనా. దీంతో పాటే కుచ్చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు. దీంతో పాటే కుచ్చేసేయండి. సేమ్ అదే సర్కిల్కి మనం దగ్గరకు వస్తే కుచ్చలేం కాబట్టి వెడల్పు చేసి కూర్చాను నేను, అంతే. ఓకేనా. ఈ దారం వచ్చేసి ఇలా సెంటర్లో ఉంటుంది మనకి. మీరు ఖచ్చితంగా చూస్తే పైన అన్ని 2 2 2 2 2 కనిపిస్తున్నాయి కదా. ఈ 2 2 2 2 అన్ని 2 బీడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు దారం మనకి మధ్యలో ఉంది కదా, అందుకని ఇటువైపు ఉన్న జాయింట్ 2 ఉన్నాయి కదా, దాంట్లో ఒకదానికి కుచ్చుతున్నాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక 4 బీడ్స్ తీసుకుందాం. 4 కాదు 3 తీసుకుందాం. 3 తీసుకుందాం. 1 2 3 తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ పైన 2లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 2 2 ఉన్నాయి కదా. అయితే ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి, ఈ రెండిటికి కలుపుతూ మనం 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకి బీడ్ ఇందులో వచ్చింది కదా థ్రెడ్. ఇప్పుడు ఈ 3 బీడ్స్ తీసుకున్నాం కదా, దీనిలో ఒకటి ఉంది కదా, అందుకని ఇప్పుడు దీంట్లో ఒకటి తీసుకొని దానికి నీడిల్ కుచ్చేద్దాం ఇలా. ఓకేనా. ఇలా కుచ్చేస్తే ఇప్పుడు మనకి 5 బీడ్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఈ దీంట్లో ఒకదానికి మిగిలిపోయింది కదా, ఆ మిగిలిపోయిన దానికి అలాగే నెక్స్ట్ ఉన్న 2లో 1కి తీసేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు 2 తీసుకోవాలి. ఫస్ట్ 3 తీసుకున్నాం కదా, ఇందాక ఫస్ట్ స్టెప్లో ఎలా అయితే 4 తీసుకొని తర్వాత 3 యాడ్ చేసామో ఇప్పుడు కూడా 3 యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు 2 తీసుకుందాం. 2 తీసుకొని ఈ 3లో ఒకదానికి యాడ్ చేసేద్దాం. ఓకేనా. దాంతోపాటు ఈ కింద ఉన్న మధ్యలో ఉన్న బీడ్కి దారం వచ్చిన బీడ్కి కూడా యాడ్ చేసేద్దాం ఇలా. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఈ జాయింట్లో ఒకటి, ఈ మధ్యలో ఉన్న ఒకటి. ఓకేనా. ఇలా కుచ్చేసి ఈ 3 బీడ్స్ కదా, 2 తీసుకుందాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే పనేమీ ఉండదండి. కాకపోతే క్లియర్గా 1కి 2 సార్లు చూసి చేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా. ఓకే. ఇప్పుడు అయిపోయింది. ఈ పైన వచ్చేసి 3 3 3 కనిపిస్తున్నాయి మనకి. ఓకేనా. ఇప్పుడు దీనికి
దీంట్లో ఉన్న ఒక దానికి కలిపేసేయండి. ఈ 3 బీడ్స్కి 2 తీసుకొని కుట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు 2 ఉంటాయి. ఇటువైపు ఉన్న ఒక బీడికి దీనికి కుచ్చేస్తే ఒక బీడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. తీసుకొని ఈ 2 కనిపిస్తున్నాయి కదా, దీంట్లో నుంచి దీనిలోకి కలిపేసేయాలి. అంతే. ఇక్కడ మనకి బీడ్స్ వచ్చేసి చాలా విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ మనం కలిపేసుకోవాలి. చూసారు కదా, క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి మీకు కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి పూసలు తీసుకొని నీడిలు దారం తీసుకొని చేస్తూ అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ అన్ని బీడ్స్ కూడా 5 5 5 5 అలా కలిసిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒక బాల్ అల్లేసి దీనికి మనం కావాలనుకుంటే ఇలాంటి బీడ్ ఇంకొకటి యాడ్ చేసి అయినా సరే కట్టుకోవచ్చు, లేదంటే ఇలా వీ షేప్లో అయినా సరే కట్టుకోవచ్చు. ఇలా ఇక్కడ నీడిల్ కట్టేసి ఒక బీడ్ తీసుకొని తర్వాత దీన్ని పెట్టేసి ఇలా వీ షేప్లో అయినా సరే కట్టుకోవచ్చు. అంత ఎందుకులే హెవీగా అవుతుంది అని అనుకుంటే ఓన్లీ సింగిల్ బాల్ కూడా కట్టేసుకోవచ్చు. అదే మరీ గ్రాండ్గా కాకుండా కాస్త సింపుల్ గ్రాండ్గా కనిపిస్తుంటుంది అన్నమాట. చూడడానికి బాగుంటుంది కదా, అంతే, ఏం లేదు. ఇంకా ఇలా రివర్స్ తీసుకొచ్చేసి కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇలా అయితే ట్రై చేసుకోవచ్చు. అంటే మనకి డిజైన్ వచ్చి అంటే కొంచెం పట్టు చీరలు కదా, ఇలా కొంచెం ఫ్యాన్సీ టైపు ఉన్న వాటికి ట్రై చేస్తే బాగుంటుంది. మరీ సిల్క్ పెద్దవి ఉంటాయి పట్టు చీరలు, మంచి క్వాలిటీ ఉన్నాయి, అట్లాంటి వాటికంటే కూడా ఇలా ఫ్యాన్సీ ఉన్న వాటికైతే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? ఇది కొంచెం హ్యాంగ్ చేస్తే మంచిగా ఊగుతూ బాగుంటుంది, అలా కూడా ట్రై చేయండి.